సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువైన నెల్లూరు నగరంలో అసలేం జరుగుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ తలెత్తుతోంది. గోవా లేదా ముంబై లాంటి మహానగరాల్లో కనిపించే పోకడలను తలపిస్తూ నెల్లూరు నగరంలో పదుల సంఖ్యలో స్పా సెంటర్ల క్లోజ్డ్ రూముల్లో, చీకటి గదుల్లో యువతుల చేత అబ్బాయిలకు బాడీ మసాజులు చేయిస్తూ సాగుతున్న ఈ హైటెక్ దందాకు మూలాలెవరు? ఏ సంస్కృతి ప్రకారం, ఏ సాంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి ఒక అబ్బాయికి బాడీ మసాజ్ చేయడం జరుగుతోంది? ఈ నీచమైన సంస్కృతిని మన నగరంలో తెచ్చి ప్రోత్సహిస్తున్న బడా బాబులెవరు? ఇంత బహిరంగంగా ఈ మసాజ్ దందా నడుస్తూ ఉంటే ఇక్కడ శాంతి భద్రతలను కాపాడాల్సిన సంబంధిత అధికారులకు, స్థానిక పోలీసులకు అసలు ఈ విషయాలు తెలీదా? లేక అన్నీ తెలిసినా కాకీల కళ్ళు కప్పుతున్న ఆ మాయాజాలం ఏమిటి? అసలు ఈ స్పా సెంటర్లకు ఎలాంటి అనుమతులతో ఈ అసాంఘిక కార్యక్రమాలను యథేచ్ఛగా నడిపిస్తున్నారు? ఈ స్పా సెంటర్ కు భవనం అద్దెకి ఇచ్చిన యజమానులకు అక్కడ ఏం జరుగుతుందనే విషయం ముందే తెలుసా? లేక భారీగా అద్దొస్తుందనే ఆశతో కనీస విచక్షణ మరిచి ఇలాంటి నీచమైన పనుల కోసం భవనాలు అప్పగించారా? లేదా వారు కూడా ఈ నేరంలో భాగస్వామ్యులుగా ఉన్నారా? ఈ దందాలను ప్రశ్నిస్తూ వాస్తవాలను సమాజం ముందుంచిన ఎస్ఎస్ న్యూస్ ఏపీ ఒక చిన్న స్థాయి స్పా సెంటర్ పై ఎస్ఎస్ న్యూస్ ఏపీ ప్రతినిధులు ధైర్యంగా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి బండారం బయటపెడితే సమాజానికి నైతిక విలువల గురించి చెప్పాల్సిన రాజకీయ నాయకులే ఏకంగా ఆ అసాంఘిక కార్యకలాపాలను సమర్థిస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈ వ్యవహారం నెల్లూరు నగరంలో కలకలం రేపుతున్న వేళ సోమవారం రాత్రి స్వయంగా ఆ అధికార పార్టీకి చెందిన బడా నాయకుడే ఎస్ఎస్ న్యూస్ ఏపీ ప్రతినిధులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని సర్దిచెప్పి రాజీకి రావాలని ప్రయత్నించడం వారి లోపాయికారి భాగోతాలను పూర్తిగా బట్టబయలు చేయడం లేదా? అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎస్పీగా మరియు టౌన్ డీఎస్పీగా ఇద్దరు మహిళా అధికారులే అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళల రక్షణ కోసం, అసాంఘిక కార్యకలాపాల అణచివేత కోసం నిలవాల్సిన మహిళా అధికారుల పరిపాలనలోనే వారి ముందే ఇలాంటి హైటెక్ దందాలు విచ్చలవిడిగా సాగుతుండడం నెల్లూరు ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇది కేవలం ఒక స్పా సెంటర్ సమస్య కాదు. నెల్లూరు నగర యువత భవిష్యత్తును, సాంప్రదాయాలను మంటగలుపుతున్న పెద్ద కుట్ర. ఇప్పటికైనా యంత్రాంగం కళ్లు తెరవాలని, తక్షణమే ఈ ఫ్లోట్ అండ్ ఫ్లై స్పా లాంటి అసాంఘిక కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపి వాటిని పూర్తిగా సీజ్ చేసి నిర్వాహకులపై, భవనాలు అద్దెకు ఇచ్చిన యజమానులపై మరియు వీటికి అండగా నిలుస్తున్న బడా నాయకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi's System Windows.